హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో మనం ఈ వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూద్దామా మరి? ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల అటుకుల్ని తీసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నిటినీ సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులను 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులలో కొద్దిగా వాటర్ వేసుకొని 2 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా డ్రైగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఆనియన్స్, పెప్పర్ పౌడర్, కొద్దిగా జీలకర్ర, మీ రుచికి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అవసరం లేదు, అటుకులలో ఉన్న వాటర్ సరిపోతుంది. పిండి మరి గట్టిగా అనిపిస్తే 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. పిండిని చపాతీ పిండిలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని గారెల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా గారెల్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నిటినీ గారెల్లా చేసుకొని వేసుకోవాలి. అటుకుల వడలను హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కళాయిలో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. ఈ అటుకుల వడలు చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అటుకుల వడలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా క్రిస్పీగా,
లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది, చూసారు కదా. ఈ అటుకుల వడలను మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.